ప్రైజ్ అలాడ్. వాయిస్ ఆఫ్ విక్టరీ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ లోకంలో మనం జయ జీవితాన్ని జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు అద్భుతమైన ప్రణాళికని మన వైపు మన మీద చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. బైబిల్ చెప్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అని దేవుని వాక్యం చెప్తుంది. ఎలాగ మనం ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం, ఎలాగ మనం జీవించగలుగుతాం? ఈ లోకంలో అనేకమైన సమస్యలు, శోధనలు, బైబిల్ చెప్తుంది మనం చివరి దినాల్లో మనం ఉన్నాం. అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో మనం నివసిస్తున్నాం. బైబిల్ చెప్తుంది మనుషులు స్వార్థప్రియులు, అసహ్యులు, ద్వేషులు, తల్లిదండ్రులకి అవిధేయులు, బింకములాడువారు, భయంకరమైన పరిస్థితుల మధ్య మన నివాసం ఉంటున్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. గొప్ప దేవుడు నీలో నివాసం ఉంటున్నాడు. సో దేవుని సహాయంతో మనం ఎలాగా జయించగలుగుతాం, ఎలాగ మనం జీవించగలుగుతాం అన్న విషయాలు మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా చూడండి, దేవుడు ఏ సమస్య అయినా, ఏ శోధన అయినా, నువ్వు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు నీకు విడుదల ఇవ్వగలుగుతాడు. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. నీలో బలవంతుడు నివాసం ఉంటున్నాడు. దేవుని సహాయంతో మనం జయించగలుగుతాం. హల్లెలూయా. దేవుని వాక్యం మనకి అర్థం కాకపోతే మనం ఈ లోకాన్ని మనం జయించలేం. చాలాసార్లు మనకి సమస్యలు, శోధనలు, ఇబ్బందులు వస్తున్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ఎంత ప్రార్థన చేసినా మనకి విడుదల రానప్పుడు ఎందుకు నేను ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు నాకు ఎందుకు సహాయం చేయలేకపోతున్నాడు అన్న ప్రశ్న మనకి కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. కానీ బైబిల్ చెప్తుంది మనం ప్రార్థన చేస్తే జరగడం అనేది కాదు, కానీ విశ్వాస సహిత ప్రార్థన అన్న మాట బైబిల్ ఉపయోగించబడింది. విశ్వాస సహిత ప్రార్థన రోగిని స్వస్థపరచును. హల్లెలూయా. విశ్వాసం అనేది నువ్వు చేసే ప్రార్థనని సఫలీకృతం చేస్తుంది. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసం అనేది ఆత్మ సంబంధమైన బలం అన్నమాట. విశ్వాసం లేకపోతే మనం ఏది జయించలేం. హల్లెలూయా. మన కన్నీళ్ళు కాచడం బట్టో, మన ఉపవాస ప్రార్థన బట్టో కాదు, కానీ అది విశ్వాసానికి సంబంధించిందే ఉండాలి. ఏది విశ్వాస సంబంధమైనది కాదో అది పాపము అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసం అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. విశ్వాసము ద్వారా మన ఈ లోకంలో మనం జీవించగలుగుతాం, జయించగలుగుతాం. హల్లెలూయా. విశ్వాసం అనేది చాలా శ్రేష్టమైనది. వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. ఎలాగ మనం నడుచుకోవాలి అంటే విశ్వాసము ద్వారా అనే దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. బైబిల్లో చూద్దాం, విశ్వాసం ద్వారా ఎట్లాంటి అద్భుతాలు జరిగాయి అన్న విషయాన్ని మనం గమనిద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుదాం మనం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుంచి ప్రభావము బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రమును ముట్టింది ఎవరని అడుగగా, ఆయన శిష్యులు, జన సమూహం మీ మీద పడుచుంటా చూచున్నావే, నన్ను ముట్టింది ఎవరని అడుగుచున్నావా అనిది. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనాలని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ
తనకు జరిగింది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అనే రోగంతో ఆమె బాధపడుతుంది. హల్లెలూయా. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిందంతా ఏం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెను అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. 12 సంవత్సరాలుగా ఈ రోగంతో బాధపడుతున్న ఈ స్త్రీ తనకు కలిగిన డబ్బులంతా ఖర్చు పెట్టింది, హాస్పిటల్కి వెళ్ళింది, అయినా ఆ రోగము బాగవ్వలేదండి. ఇంకా మరింత రోగం చాలా ఎక్కువైపోయిందని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు మన జీవితంలో కూడా మనం హాస్పిటల్కి వెళ్తాం. చూడండి, మనకి ఏదైనా రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం తప్పు అనేది కాదు అనమాట. ఈవెన్ హాస్పిటల్స్ కూడా దేవుని జ్ఞానానికి సంబంధించింది. భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా దేవునిదే. హల్లెలూయా. కాబట్టి డాక్టర్స్ కూడా రోగాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది సాధారణంగా జరిగేదన్నమాట. కానీ చూడండి, దేవుడు అసాధారణమైన జ్ఞానం దేవునికి ఉంది. దేవుని వాక్యము ద్వారా డివైన్ హీలింగ్, స్వస్థత దేవుడు చేయగలుగుతాడు. డివైన్ హీలింగ్ అనేది మనలో ఉంది. దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు. దైవికమైన స్వస్థత దేవుడు మనల్ని స్వస్థపరచగలుగుతాడు. డాక్టర్స్ బాగు చేయలేని రోగాన్ని దేవుడు బాగు చేయగలుగుతాడు. హల్లెలూయా. ఎందుకు అనంటే యేసుక్రీస్తు సిలువ మీద మన రోగాలకి కూడా ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆయన తన మాట ద్వారా దయ్యాల్ని వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరచను. ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగాలను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా వ్రాయబడిన మాట ఇది. ఆయన మన బలహీనతలు వహించుకున్నాడు సిలువ మీద. ఆయన మన రోగాన్ని సిలువ మీద తీసుకున్నాడు. తన రక్తము ద్వారా వెల చెల్లించాడు ఆయన. హల్లెలూయా. ఇది గొప్ప సువార్త. ఇది దేవుని మాట వింటే మనకి స్వస్థత కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. అయితే చూడండి, ఈ స్త్రీని గురించి దేవుడు ఎందుకు రాశాడు అంటే, దేవుడు ఈ స్త్రీని ఎలాగ బాగు చేశాడు, ఎలాగ ఈమె స్వస్థత పొందగలిగింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఈమె మరింత సంకటపడెను, రోగం ఎక్కువైపోయింది. కానీ ఈమె ఒక మంచి పని చేసింది. ఆమె యేసును గూర్చి విన్నది. హల్లెలూయా. గుడ్ న్యూస్ అన్నమాట. ఇది గొప్ప సువార్త. ఆమె యేసును గూర్చి విన్నది. వెంటనే ఆమెకి విశ్వాసం కలిగింది. ఆమె చెప్తుంది, నేను ఆయన వస్త్రాలు మాత్రము ముట్టిన బాగైపోతాను అనుకుందన్నమాట ఆమె. హల్లెలూయా. చూడండి, ఈ సంఘటన ద్వారా మనకు ఒక విశ్వాసాన్ని గురించిన ఒక గొప్ప విషయాన్ని మనం తెలుసుకోవాలి. విశ్వాసము ఎలాగా పని చేస్తుంది? విశ్వాసం, హల్లెలూయా, దేవుని మాట ద్వారా పనిచేస్తుంది విశ్వాసం. బైబిల్ చెప్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. హల్లెలూయా. దేవుని మాటలో విశ్వాసము అనేది ఉంది. విశ్వాసం స్పిరిచువల్ ఫోర్స్, ఆత్మ సంబంధమైన బలము అనేది దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. దేవుని వాక్యం, బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యము ఇన్కరప్టబుల్ సీడ్. చూడండి, ఆ మాట ఒకసారి మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా రాయబడింది, మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుంచి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు
మీరు సత్యానికి విధేయులౌట చేత అన్న మాట ఉపయోగించబడింది. 24వ వచనంలో సర్వ శరీరులు గడ్డిన పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిల్చును. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. ఈ లోకంలో చాలామంది అనుకున్నట్టుగా స్వస్థతలు ఆగిపోయే అని అనుకుంటున్నారు చాలామంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఎల్లప్పుడూ నిలిచి ఉండేది శ్రేష్టమైనది 3 విషయాలుగా పౌలు చెప్తున్నాడు. దేవుని ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఇవన్నీ ఎల్లప్పుడూ నిలిచి ఉండేవి. హల్లెలూయా. చూడండి, విశ్వాసము. అందుకే విశ్వాసం ఉంటే సమస్తము సాధ్యము. కాబట్టి స్వస్థతలు ఆగిపోయడానికి లేదన్నమాట. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ అద్భుతం చేయగలుగుతాడు. హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మేవానికి సమస్తము సాధ్యము. ఎల్లప్పుడూ నిలిచి ఉండేది విశ్వాసం అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అందుకనే చూడండి, ఈ రక్తస్రావ స్త్రీ యేసును గూర్చి విన్నది. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. దేవుని మాట చాలా శక్తివంతమైనది. దేవుని మాట బలమైనది అన్నమాట. హల్లెలూయా. మనకి స్వస్థత కావాలి అంటే స్వస్థతకు సంబంధించిన వాక్యాన్ని మనం నమ్మాలి, వినాలి. మొదటిగా వినుట వలన మీకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఉంటే మీరు రిసీవ్ చేసుకోగలుగుతారనమాట. మీరు ఎలాగ మన స్వస్థతని పొందగలుగుతామంటే త్రూ ఫెయిత్, విశ్వాసం ద్వారా. హల్లెలూయా. మనకి తెలియకుండానే చూడండి, మన రక్షణ ఎలాగ మనం పొందేమో అని దేవుని వాక్యం చెప్తుందంటే విశ్వాసము ద్వారా. విశ్వాసం ద్వారా హృదయమందు విశ్వసించి నోటితో చెప్పడం బట్టి మనం రక్షణ అనేది మనం పొందాం. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని, ఆయన నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడని హృదయమందు విశ్వసించి నోటితో చెప్పడం బట్టి మీరు రక్షణ పొందారు. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ ఎలాగ వచ్చింది? హృదయమందు విశ్వసించి నోటితో చెప్పడం బట్టి రక్షణ మనం ఎలాగైతే పొందామో సమస్తము కూడా మనం అదే ప్రిన్సిపల్ ద్వారా మనం పొందగలుగుతాం. హల్లెలూయా. దేవుని మాటలు హృదయంలో ఉంటే అది నోటి ద్వారా బయటికి వస్తే దేవుని మాటకి జీవం ఉంది, అది జరిగిపోతుంది అన్నమాట. అందుకే బైబిల్ ఒక మాట రాశారు చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యాలకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోనీకము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకో. దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చును. ఆరోగ్యం అనేది దేవుని వాక్యంలో ఉంది. బైబిల్ చెప్తుంది, నా కుమారుడా నా మాటల్ని ఆలకించము. అందుకనే చూడండి, ఈ రక్తస్రావం స్త్రీ మొట్టమొదటిగా దేవుని మాటలు విన్నట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. ఆమె 12 సంవత్సరాలుగా ఆ రోగంతో ఆమె బాధపడుతుంది. అట్లాంటి ఆమె దేవుని గురించి, యేసుని గురించి విన్నది ఆమె. హల్లెలూయా. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. ఫెయిత్ మనం ఎలాగా రిలీజ్ చేయగలుగుతాం అంటే దేవుని వాక్యం నీ హృదయంలోకి వస్తే, కేవలం మన మైండ్లో కాదు, మనకి వాక్యం తెలుసు అనేది కాదు, దేవుని వాక్యం నీ హృదయంలోనికి రావాలి. తరచుగా నువ్వు దేవుని వాక్యాన్ని ఆలోచిస్తూ ఉంటే, నువ్వు ధ్యానిస్తూ ఉంటే, నువ్వు నోటితో చెప్తూ ఉంటే దేవుని వాక్యం నీ హృదయంలోనికి వస్తుంది. నీ కన్నుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోనియొద్దని దేవుడు చెప్తున్నాడు అనమాట. దేవుని వాక్యంలో విశ్వాసం ఉంది, దేవుని వాక్యంలో జీవం ఉంది. హల్లెలూయా. విశ్వాసాన్ని మీరు ఎలాగా రిలీజ్ చేయగలుగుతారు? విశ్వాసం ఎలాగ బయటికి వస్తుంది అంటే
హృదయమందు విశ్వసించి నోటితో చెప్పడం బట్టి. దేవుని మాటలు వింటూ వింటూ ఉంటే అది హృదయంలోనికి వెళ్తుంది. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును. హల్లెలూయా. చూసారా, రక్షణ మనం ఎలాగ పొందాం? హృదయమందు విశ్వసించి నోటితో చెప్పడం బట్టి రక్షణ ఎలాగైతే మనం పొందామో, స్వస్థత కూడా, సమస్తము కూడా ఇదే ప్రిన్సిపల్ ద్వారా మనం పొందగలుగుతాం. హల్లెలూయా. అందుకనే మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని మనం వినాలి. హల్లెలూయా. దేవుని వాక్యం నీ హృదయంలోకి వస్తే, నీ హృదయమందు విశ్వసించి నోటితో చెప్తే చూడండి, మనకి స్వస్థత కావాలంటే స్వస్థతకు సంబంధించిన వాక్యాన్ని మనం తీసుకోవాలి. బైబిల్ చెప్తుంది, ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత నొందితిరి అనే దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మనకి స్వస్థత కావాలంటే హృదయమందు విశ్వసించాలి. దేవుని వాక్యము హృదయంలోకి వస్తేనే దేవుని వాక్యం పనిచేస్తుంది. విశ్వాసం పనిచేస్తుంది. విశ్వాసం అనేది వినుట వలన విశ్వాసం కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం ఉంటే నువ్వు జీవించగలుగుతావు. విశ్వాసం ఉంటే నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా. విశ్వాసం లేకుండా మనం చేసే ప్రార్థనకి ఉపయోగం లేదు. మన విశ్వాసం అనేది మనల్ని నిల్చోబెడుతుంది అన్నమాట. విశ్వాసం అనేది, అందుకనే యేసుక్రీస్తు ఈ మాట ఉపయోగించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట వ్రాయబడింది, నా యందు మీరు మీ యందు నా మాట నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. అడిగే ముందు దేవుడు చెప్తున్నాడు, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే. హల్లెలూయా. దేవుని వాక్యం మనలో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. హృదయంలో ఉంటే నువ్వు నిలిచి ఉంటావు, నీకు విశ్వాసం పనిచేస్తుంది. హల్లెలూయా. విశ్వాసం పనిచేసినప్పుడు నువ్వు నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. విశ్వాసం ఉంటే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండగలుగుతావు. హల్లెలూయా. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే ఒకే ఒక మార్గము విశ్వాసం. దేవుని మాట వినడం బట్టి నీకు విశ్వాసం, దేవుని వాక్యంతో మనం దేవునితో కనెక్ట్ అవ్వగలుగుతాం విశ్వాసం ద్వారా. హల్లెలూయా. విశ్వాసం దేవునికి ఇష్టడుగా నిన్ను మార్చేస్తుంది. మనం విశ్వాసంలో మనం ఉండాలి అనేది, దేవుని మాట వినాలి అనేది. హల్లెలూయా. అందుకే చూడండి, 12 సంవత్సరాలుగా ఈమె బాధపడుతుంది. తనకున్న ధనానంతా ఖర్చు పెట్టింది. కానీ ఆమె ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించి విన్నదో ఆమెకు విశ్వాసం కలిగింది. అందుకు ఆమె అంటుంది, నేను ఆయన వస్త్రాలు ముట్టినా బాగుపడదనుకొని. హల్లెలూయా. చూడండి, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తుందంటే, నీకు విశ్వాసం ఉంటే నువ్వు నోటితో చెప్తావు. హల్లెలూయా. నీకు ఏ రోగం వచ్చినా నీకు విశ్వాసం ఉంటే నీకు భయం అనేది ఉండదు. హల్లెలూయా. భయం కూడా స్పిరిచువల్ ఫోర్స్, అది దురాత్మకి సంబంధించింది. హల్లెలూయా. మన విశ్వాసం ఉంటే నువ్వు దేనికి నువ్వు భయపడవు. అందుకని మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని వాక్యమే దేవుని చిత్తం. దేవుని వాక్యము ఏం చెప్తుందంటే, ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత నొందితిరి. అంతే. మనం ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియనప్పుడు, మనకి స్వస్థత పొందలేనప్పుడు మనం ఏమనుకుంటామంటే, చాలామంది ఇది దేవుని చిత్తం కాదు అనుకుంటారు. దేవుడు నన్ను స్వస్థపరచడం దేవుని చిత్తం కాదు అనుకుంటారు. కానీ మన దేవుని చిత్తం అని ఎట్లా తెలుసుకుంటామంటే, దేవుని వాక్యమే దేవుని చిత్తం. హల్లెలూయా. చాలాసార్లు దేవుని వాక్యం మనకి అర్థం కాకపోతే అపవాది మనల్ని అటాక్ చేస్తాడు. దేవుడు నిన్ను స్వస్థపరచడు, కొన్నిసార్లు స్వస్థత వస్తుంది, అన్నిసార్లు దేవుడు బాగు చేయడు అనేది దురాత్మ యొక్క ఆలోచన. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆయన స్వస్థపరచు యెహోవా రఫా. ఆయన పేరే యెహోవా రఫా, అంటే స్వస్థపరచువాడు ఆయన.
దేవుని మాటలో ఆరోగ్యము అనేది ఉంది. హల్లెలూయా. నీ హృదయంలోకి దేవుని వాక్యం వస్తే నువ్వు జీవించగలుగుతావు. చాలా సింపుల్ అన్నమాట. మనం దేని మీద ఆధారపడాలి అంటే దేవుని మీద ఆధారపడటం అంటే అర్థం ఏంటి? దేవుడే దేవుని వాక్యం. దేవుడు దేవుని వాక్యమై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మన దేవుని వాక్యము ద్వారా మనం నిలిచి ఉంటాం. మనం యేసు ఉన్నాడు, ఆయన వాక్యం మనలో ఉండాలి. హల్లెలూయా. దేవుని మాటలు మనలో ఉండాలి. అందుకే పౌలు అంటాడు, నేను విశ్వాసం మూలంగా జీవిస్తున్నాను. ఇక నువ్వు జీవించువాడు నేను కాదు, క్రీస్తే. నేను విశ్వాసం మూలంగా జీవిస్తున్నాను అని చెప్పి. హల్లెలూయా. దేవుని మాట మనం వింటే, మనం ఎంత ఎక్కువగా స్వస్థత గురించిన వాక్యాలు మనం వింటామో, హృదయం నిండి ఉంటే నోటితో మనం చెప్పడం స్టార్ట్ చేస్తాం అన్నమాట. హల్లెలూయా. మనకి భయం అనేది ఉండదు. మొట్టమొదట మనం చెప్పాలి, దేవుని మాటని మనం చెప్పాలి. దేవుని మాటని విశ్వాసం ద్వారా మీరు స్వస్థత ఎలాగ పొందగలుగుతారంటే మీరు నోటితో చెప్పడం బట్టి స్వస్థత పొందుతారు. హల్లెలూయా. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. చూడండి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనా ఈ కొండను చూచి మీరు ఎత్తబడి సముద్రంలో పడవేని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను. చూడండి, కొండతో దేవుడు మాట్లాడమని చెప్తున్నాడు. కొండతో, సమస్యతో, నీ రోగంతో, నీ ఆర్థిక సమస్యతో, నీ అప్పుల సమస్యతో నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. ఎవడైనా కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేని చెప్పి తన హృదయంలో సందేహింపక తాను చెప్పింది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. కొండ సముద్రంలో పడగానే సముద్రంలో కలిసిపోతుంది, కంటికి కనిపించదు. అలాగే మన సమస్యలు కూడా కంటికి కనిపించకుండా పోతాయి. హల్లెలూయా. చూడండి, చిన్న విశ్వాసానికి కూడా చాలా శక్తి ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, ఆ మాట ఒకసారి చదువుదాం. లూకా సువార్త 17వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. అపోస్తలులు మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నువ్వు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. నీకు చిన్న విశ్వాసం ఉన్నా చెట్టుతో మాట్లాడితే చెట్టు ఎండిపోతుంది. దేవుని వాక్యం చెప్తుంది. ఆ చిన్న విశ్వాసానికి కూడా చాలా శక్తి ఉందని దేవుని వాక్యం చెప్తుంది. విశ్వాసము ఎలాగ పనిచేస్తుందంటే హృదయమందు విశ్వసించి నోటితో నువ్వు చెప్పినప్పుడు, నోటితో. హల్లెలూయా. అది దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉండాలి. నువ్వు నోటితో చెప్తే అది జరిగిపోతుంది. మనకి విశ్వాసము ఉంది అని మనం చెప్పగలుగుతామంటే దేవుని వాక్యము సజీవమై బలము గలదై. హల్లెలూయా. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి. చూడండి, దేవుని వాక్యం అనేది బలానికి సంబంధించింది. దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. నీ మాటలు చాలా శక్తివంతంగా మారిపోతాయి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఆయన బలం ఉంది. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా బలం. హల్లెలూయా. అందుకే చూడండి, అబ్రహాము కూడా దేవుని వాగ్దానం నమ్మినప్పుడు అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని విశ్వసించి విశ్వాసము వలన బలము పొందిన దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా.
విశ్వాసం ఉంటే నువ్వు బలవంతుడిగా ఉంటావు. నీ మాటలు బలహీనంగా ఉండదు. హల్లెలూయా. దేవుని మాటని బలపరుస్తే, విశ్వాసం నీలో ఉంటే భయం అనేది పోతుంది అన్నమాట. హల్లెలూయా. చూస్తారా, దేవుని వాక్యము ఎంత శక్తివంతమైనది. దేవుని మాటలో నువ్వు ఫోకస్ పెట్టగలిగితే, దేవుని మాట నువ్వు ధ్యానించగలిగితే, దేవుని వాక్యం నువ్వు పట్టుకోగలిగితే, దేవుని బలం నీ మీదకి వస్తుంది. నువ్వు బలపరచబడతావు. హల్లెలూయా. ఈ రక్తస్రావం స్త్రీ యేసుని గూర్చి ఎప్పుడైతే విన్నదో, దేవుని మాట ఎప్పుడైతే నమ్మిందో, చూడండి, యేసులో నుంచి ప్రభావము ఆమెను తాకింది, అభిషేకం ఆమెను తాకింది. హల్లెలూయా. దేవుని అభిషేకం పనిచేస్తుంది విశ్వాసానికి. అనేక మంది యేసుని ముట్టుకున్నారు కానీ ఎవరికి ఏమి కాలేదు. కానీ మీకు విశ్వాసం ఉంది. దేవుని అభిషేకం విశ్వాసానికి రియాక్ట్ అవుతుంది. హల్లెలూయా. అభిషేకం పనిచేస్తుంది విశ్వాసానికి. అభిషేకం రెడీగా ఉంటుంది అసాధ్యాన్ని సాధ్యము చేయటానికి. యేసులో ఉన్న అభిషేకం ఆమెను తాకింది. ఆమె రక్తధార కట్టెను. అప్పుడు యేసు అంటున్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. హల్లెలూయా. విశ్వాసం ఉంటే నువ్వు దేవునికి ఇష్టలుగా మారిపోతావు. హల్లెలూయా. రండి, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో దేవుడు వారి జీవితంలో బలమైన కార్యాలు చేయగలుగుతాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఏ రోగమైనా అది మనకు పెద్దది కానీ దేవునికి పెద్దది కాదు. ఆయన వెల చెల్లించాడు. ఏ రోగానైనా దేవుడు బాగు చేయగలుగుతాడు. ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత నొందితేరే. దేవుడు అందరికీ స్వస్థతనే ఇచ్చాడు. మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోయిన దేవుని వాక్యం చెప్తుంది. రోగం మీ నుంచి పారిపోతుంది మీరు దేవుని మాటను నమ్మితే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, మైటీ హోలీ స్పిరిట్. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని ఇప్పుడే మీరు తాకండి. థ్యాంక్ యూ ఫాదర్. అప్పుల సమస్యల నుంచి యేసు నామమున విడుదల కలుగునుగాక. థ్యాంక్ యూ జీ. అనారోగ్య సమస్య నుంచి యేసు నామమున విడుదల కలుగునుగాక. మైటీ హోలీ స్పిరిట్. ఉద్యోగాలు లేని వాళ్ళకి యేసు నామమున ఉద్యోగాలు వచ్చునుగాక. మైటీ హోలీ స్పిరిట్. మీ జ్ఞానంతో నింపండి, మీ అభిషేకంతో నింపండి, మీ బలముతో నింపండి. థ్యాంక్ యూ ఫాదర్. బలమైన కార్యాలు యేసు నామమున చూచుదురుగాక. థ్యాంక్ యూ జీసస్. కొండలాంటి పరిస్థితి ఏదున్నా దేవుడు అద్భుతం చేయగలుగుతాడు. దేవుడు విమోచించగలుగుతాడు. మీరు దేవుని మాట నమ్మితే దేవుని మహిమను చూడగలుగుతారు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మైటీ హోలీ స్పిరిట్. నీ బలమైన కార్యము జరిగించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.